వెల్కమ్ టు టీవీ20. నేను రాధావాసం శెట్టి. ఓం నమో వెంకటేశాయ. ప్రజెంట్ మనం కోనసీమ జిల్లా వాడపల్లి 7 వారాల వెంకన్న స్వామి సన్నిధిలో ఉన్నాం. ఈ 7 వారాలు రౌండ్ వేయడానికి ఇక్కడ రావడానికే 4 గంటలు పట్టింది. అంటే అంత ట్రాఫిక్ జాము, కార్లన్నీ ప్యాక్ అయిపోయినాయి. ఈ జనం గోవిందనామాలతో ఎలా 7 రౌండ్లు వేసేది ఇదే ప్రదర్శనలు చేస్తున్నారు అందరూ. 7 వారాలు రౌండ్స్ వేసి తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని ప్రతి శనివారం ఇలాగే ఉంటారు ఇక్కడ. ఈ జన సందోహం ఈ 7 వారాలు 7 రౌండ్లు ప్రసిద్ధి చెందిన ఈ 7 వారాల వెంకన్న స్వామి గుడిలో ప్రజెంట్ మనం ఉన్నాం. ప్రతి భక్తుడు గోవిందనామాలతో 7 ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. 7 వారాల ప్రసిద్ధి ఏంటంటే మనం 7 వారాలు తిరిగి ఓ మొక్కు మొక్కుకుంటే ఆ మొక్కు నెరవేరుతుందని స్వయంగా నమ్మే ఏకైక టెంపుల్ వాడపల్లి 7 వారాల వెంకన్న స్వామి. ఇక్కడ ఈ 7 వారాల వెంకన్న గుడిలో గోవిందా మరొక్కసారి గట్టిగా అని చాలా ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఈయన వీరు గోవిందనామాలతో మారుమోగిపోతూ ఉంటది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఈయన మరొక్కసారి ఇంకొకసారి గోవిందా వినపడేటట్టు అని చెప్పి రకరకాలుగా గోవిందనామాలు చెప్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు 7 వారాల వెంకన్న గురించి చెప్పండి. మాకు మీ పేరు చెప్పండి. వాడపల్లి వాసుడు, ఎర్రచందన స్వరూపుడు, 7 వారాల వెంకన్న, కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై ఈ కోనసీమలో వెలిసాడు స్వామి. స్వామి వైకుంఠం నుంచి వాడపల్లి గరుడ వాహనం మీద కాదు వచ్చింది, గంధపు చెక్క పెట్టెలో అడుగులు వేసింది. ఆకాశ మార్గంలో కాదు, అందమైన గౌతమి నదిలో వచ్చింది. శిలారూపంలో కాదు, ఎక్కడ లేని ఎర్రచందన స్వరూపంలో కొలువై ఉన్నది. కొండ మీద కాదు, ఈ కోనసీమలో ఏ కోవెలలో కూడా లేని రూపంతో, ఎక్కడా చెయ్యని ప్రదర్శనలతో, ఎవ్వరూ ఇవ్వని దర్శనాలతో తరలి వచ్చే భక్తులని నువ్వు తరింపచేస్తున్నావు. మేము మళ్ళీ మళ్ళీ రావడానికి మాకు మార్గాన్ని చూపిస్తున్నాం. మేము ఎక్కడి నుంచి వచ్చినా, ఎంత దూరం నుంచి వచ్చినా, ఎన్ని బాధలతో వచ్చినా, ఎన్ని కష్టాలతో వచ్చినా, ఎంత కన్నీళ్లతో వచ్చినా హక్కును చేర్చుకుంటున్నావు. అన్ని తొలగిస్తున్నావు. అందరికీ అందమైన జీవితాన్ని ఇస్తున్నావు. అది కూడా చాలదని అందరికీ ఇంకా ఆనందాన్ని ఇవ్వడానికి అన్ని భోగములతో కూడిన వైకుంఠాన్ని కూడా నువ్వు విడిచిపెట్టావు. ఈ వాడపల్లిని శ్రీనివాసంగా చేసుకున్నావు. మా కోసం, మా అందరి కోసం, నీ చెంతకు వచ్చే నీ భక్తుల కోసం. ఏమి భాగ్యం, ఎంతటి భాగ్యం, ఎన్ని జన్మల పుణ్యం. అది ఇంకేం కావాలి మాకు? ఎలాగ తీర్చుకుంటావు నీ రుణం? నువ్వు అవకాశం ఇచ్చినప్పుడల్లా వచ్చి నీ మంగళకరమైన రూపాన్ని మనస్ఫూర్తిగా దర్శించుకోవడం తప్ప, మమ్మల్ని మేము సమర్పించుకోవడం తప్ప ఇంకా ఏమి ఇవ్వగలవు నీకు? ఎర్రచందన రూప, దివ్య మంగళకర మనోహర స్వరూప. ఇవి నా మాటలు కాదు, వచ్చినవి నా నోట కాదు. ప్రతి ఒక్క భక్తుడు తమ మనసుతో పలికిన మాటలివి, మనసారా పలికిన మాటలివి. ఏ పూర్వ జన్మ పూజ్యములు ఇంతటి భాగ్యాన్నిచ్చాడు మహానుభావుడు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆయన మాత్రమే స్మరించుకుంటూ దర్శించుకోండి. ఆ కమలనాథుడిని కన్నులారా తిలకించండి, మనసారా ఆనందించండి. ఆ పురాణ పురుషుడి దర్శనం పూర్వజన్మ పుణ్యఫలం. మన ఈ జన్మ ధన్యం. ప్రేక్షకుల కోసం మీ గోవిందనామాలు ఒక్కసారి గట్టిగా. స్వామివారి నామాన్ని చక్కగా పలకాలి. మహానుభావుడు ఎక్కడున్నా, ఏ కార్యాలతో, ఏ భక్తులు దర్శించడానికి ఎంత దూరం వెళ్ళినా, ఎంత దూరంలో ఉన్నా, పని పూర్తి చేసిన పరుగులున్నా మళ్ళా మన చెంతకే రావాలి సంతోషంగా సర్వాంతర్యామి. అంత భక్తితో పిలవాలి మహానుభావుని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర గోవిందా, విష్ణు రూప విశాల హృదయ గోవిందా, వజ్ర కవచధర వైకుంఠపతి గోవిందా, లోకనాథుల లక్ష్మీ వల్లభ గోవిందా, జ్ఞానప్రదమ జనార్దన రూప గోవిందా, గోవిందా గోవిందా. గట్టిగా, ఇంకా గట్టిగా
మన వెంకటేశ్వర స్వామికి వినబడేలాగా ఆ నారాయణకి నచ్చ ఆ అలంకారమైన ఆనందం